బోలో యేసు మహారాజ్కి, బోలో యేసు మహారాజ్కి. ఓకే, చాలా సంతోషం అండి. ప్రభు ఇచ్చిన మరొక నూతన అవునా ఈ ఆరాధన దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కూడొచ్చిన సంఘమంతటి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆసక్తితో వాక్యం వినడానికి ఆశ చూపుతున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ నెల 1వ తారీఖు నుండి మరి క్రిస్మస్ మనకి ఇంచుమించుగా ఆరంభం అయిపోయింది ప్రపంచం మొత్తంగా. వ్యాపారస్తులకైతే 2 నెలల ముందే స్టార్ట్ అయిపోయినట్టు. కానీ ఆత్మీయంగా చూస్తే అవునా ఈ నెల డిసెంబర్ 1వ తారీఖు నుండి ఆదివారం పడడంతో ఇంకా ఇంకా అక్కడి నుంచి క్రిస్మస్ సంబరాలు అన్ని సంఘాల్లో అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయిపోయాయి. మంచిది. మనం కూడా 1వ తారీఖు నుండి క్రిస్మస్ వర్తమానాలు వింటూ వస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏంటో చాలా విషయాలు మనం విన్నాం. మరొకసారి క్లుప్తంగా నేను టకటక చెప్పుకుంటూ వెళ్తాను, దయచేసి వినండి. క్రిస్మస్ అంటే దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు. ఏంటండి క్రిస్మస్ అంటే? దేవుడు మానవ జాతికి, ఎవరికండి? మానవ జాతి మొత్తానికి చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పే యేసుప్రభువు వారి పుట్టుక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 3:15 మొదలుకొని మలాకీ గ్రంథం 4:2 వరకు ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు చేశారో ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పే యేసుప్రభువు వారి పుట్టుక అన్నమాట. అలాగే క్రిస్మస్ అంటే మానవులు దేవుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా పొందిన జవాబు అనమాట. మానవులు ప్రార్థన చేశారు, అయ్యా మేము చీకట్లో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మేము అసత్యంలో ఉన్నాం, సత్యంలోనికి నడిపించు. మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలోనికి నడిపించని మానవ జాతి యావత్తు దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే యేసయ్య ఈ లోకంలో పుట్టారు. హల్లెలూయా. ఆయన మనలను మరణం నుండి జీవంలోనికి దాటించడానికి, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించడానికి, అర్థమైందండి, అసత్యంలోని సత్యంలోని నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రియమైన దేవుడా పుట్టుక ఏంటయ్యా అంటే భూలోకానికి పరలోకానికి వంతెన వేయబడ్డాం. ఏంటండి? భూలోకానికి పరలోకానికి ఒక వంతెన లాంటిది అనమాట. భూలోకానికి పరలోకానికి ఒక నిచ్చెన లాంటిది. ప్రియమైన దేవుడా యేసు ప్రభువారు నిచ్చెనలాగా వచ్చారని లేఖనాల్లో మనం చూసాం. ఆదికాండం 28:12 కావచ్చు, యోహాను సువార్త 1:51 కావచ్చు. ఆ వచనాలు చదివితే అందులో యేసు ప్రభువారు చెప్పిన మాట, నేను నిచ్చెనలాగా మన భూమికి పరలోకానికి నిచ్చెనలాగా ఉన్నానని ప్రభు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా మనం పరలోక రాజ్యానికి వారసులము అవుతున్నాం. ప్రియమైన దేవుడా యేసు ప్రభువారు భూమి మీద పుట్టడం ఒక గొప్ప సంగతి. ప్రియమైన దేవుడా అది గొప్ప ఆశ్చర్యం. ప్రియమైన దేవుడా సో క్రిస్మస్ అంటే ఏంటంటే అందని దేవుడు మనకు సమీపమునకు రావడం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మన సమీపమునకు వచ్చాడు. అర్థమవుతుందండి? మనం చదివితే 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన. అవునా? అమరత్వము గల దేవుడు అనమాట. ఎవడును ఎప్పుడు ఆయన్ని చూడలేదు. ఆయన మన సమీపంకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? మన సమీపముకు, మన మధ్యకు, స్వకీయుల యొద్దకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడండి? స్వకీయుల యొద్దకు, తన రూపంలో చేసుకున్న మనుషుల దగ్గరకు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుడే మనిషిగా పుట్టడం. ప్రియమైన దేవులారా అర్థమండి? క్రిస్మస్ అంటే ఏంటండి? దేవుడే మనిషిగా పుట్టడం. ప్రియమైనది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుడా మంచిది కాదని నేను అంటలేదు. అవన్నీ క్రిస్మస్ కిందే వస్తాయి అనమాట. ఈరోజు కూడా సమయం అయింది కాబట్టి ఇంక అన్నీ నేను గుర్తు చేయట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకొక విషయము ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రియమైన దేవులారా ఏంటో మనం ధ్యానించుకుందాం. మన దేవుడు మంచివాడని గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎవరండి? దేవుడు అంటేనే ఇంక మంచివాడు. మన దేవుడు అని కాదు, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. చెప్పండి మీరు కూడా చెప్పండి. గాడ్ గుడ్ కాదు, అలాగే అవునా? కరెక్ట్ చెప్పండి. గాడ్ ఈజ్ గుడ్. అవునా? అవునా? దేవుడు మంచివాడు అని మనం ఒప్పుకోవాలి, నోటితో పలకాలి. అది మనకు మంచిది. హల్లెలూయా. దేవుడు మంచివాడు అని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని మంచితనం చాలా గొప్పది. దేవుని గొప్పతనము చాలా మంచిది. ఏం చెప్పాను? నాతో పాటు చెప్పండి. దేవుని మంచితనము చాలా గొప్పది, దేవుని గొప్పతనము చాలా మంచిది.
హల్లెలూయా. ఒక భక్తుని ప్రార్థన, దేవుని వాగ్దానము రెండిటి యొక్క నెరవేర్పు క్రిస్మస్, ప్రియమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం చూడండి, 33వ అధ్యాయము 18, 19 వచనాల్లో మోషే అనే భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ మహిమను నాకు చూపించు అని. ఏమన్నాడు మోషే? నీ మహిమను నాకు చూపించని ప్రార్థన చేశాడు. అయితే దేవుడేమన్నాడు 19వ వచనంలో, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, నా నామమును నీ ఎదుట ప్రకటించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అర్థమైందండి? భక్తుడు ఏం ప్రార్థన చేశాడు? నీ మహిమను నాకు చూపించని ప్రార్థన చేశాడు. దేవుడేమంటున్నాడు? నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఈ ప్రార్థన, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పే యేసు ప్రభువు వారి పుట్టుక అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఆశ ఏంటంటే దేవుని మహిమను చూడాలని. ఎవరి మహిమను చూడాలని? దేవుని మహిమను చూడాలని, దేవుణ్ణి చూడాలని. ఎవరిని చూడాలని? దేవుణ్ణి చూడాలని ఆశ అనమాట. కానీ దేవుణ్ణి ఏ నరుడు చూడలేడు. దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకలేడు, ప్రియమైన దేవుడా. అందుకే దేవుడు పూర్తిగా ఆయనకి కనబడలేదు. కానీ మోషే ప్రార్థన వ్యర్థం కాలేదు. యేసు ప్రభువు భూమి మీద పుట్టిన తర్వాత మోషే పరలోకం నుండి దిగి వచ్చి యేసయ్యను ముఖాముఖిగా చూస్తాడు. యేసు ప్రభువు రూపాంతరం కొండ మీద, తాబోర్ అనే పర్వతం మీద రూపాంతరం చెందుతాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరిసిపోతున్నప్పుడు, ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియాలు వచ్చి యేసయ్యను చూస్తారు. హల్లెలూయా. అవునా? అప్పుడెప్పుడో చేసిన ప్రార్థన, అర్థమైందండి? 1400 సంవత్సరాల క్రితం మోషే చేసిన ప్రార్థన, నీ మహిమను నేను చూడాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబుగా తాబోరు కొండ మీద ప్రభువు ఉన్నప్పుడు మోషే పరలోకం నుండి కిందకు దిగొచ్చి ప్రభువును ముఖాముఖిగా చూసి మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకెప్పుడు దేవుణ్ణి చూడలేము, అర్థమైందండి? అంటే మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత చూస్తాం, అది వేరే విషయం. కానీ ప్రియమైన దేవుడా, ఈలోపు దేవుణ్ణి చూడడం ఎవరికి సాధ్యము కాదనమాట. కానీ ప్రియమైన దేవుడా, మోషే అలా చూడడానికి దేవుడు సహాయము చేశారన్నమాట. అయితే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి ఈరోజు ఆలోచించేద్దాం. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నా మంచితనమంతయు నీ ఎదుట ప్రదర్శించేదను. ఏమన్నాడండి? కనుబరిచేదను అన్నాడు. దేవుని మంచితనము కనుబరచబడ్డమే క్రిస్మస్. క్రిస్మస్ ఏంటమ్మా? దేవుడి యొక్క మంచితనం కనబరచబడ్డం. మానవ జాతి మొత్తానికి దేవుని యొక్క మంచితనము కనబరచబడ్డమే క్రిస్మస్. దేవుడు మంచోడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమును ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఆయన నామం. ప్రియమైన దేవుడా, ఇప్పుడు మనము ఎవరైనా సరే కొన్ని కలిస్తేనే ఒక వ్యక్తి యొక్క పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి పేరు మనకు తెలియాలి, ఆ వ్యక్తి అడ్రస్ మనకు తెలియాలి, ఆ వ్యక్తి రూపం మనకు తెలియాలి, ఆ వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడో మనకి తెలియాలి, ఆ వ్యక్తి యొక్క స్వభావం మనకు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఒక వ్యక్తి మనకు తెలిసినట్లు లెక్క. అర్థమైందండి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మన చర్చిలో ఉన్నారు, సంవత్సరం నుంచి వస్తున్న వాళ్ళకి కూడా నా పేరు తెలియకపోవచ్చు. నేను తెలుసు, పాస్టర్ గారని తెలుసు. ఏంటి మీ పాస్టర్ గారి పేరేంటి చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు, అందరూ ఉంటారు, నేను చెప్పలేను కానీ అవునా, ఉంటారు. అవునా? కొంతమందికి నా పేరు తెలుసు కానీ నేను తెలీదు. ఒకసారి నేను దేవరాపల్లి నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు ఒక ఆయన బస్సులో ఒక సీట్లో కూర్చున్నారు. పక్క సీట్ ఖాళీగా ఉంది, నేను కూర్చున్నాను. మాట కలిస్తే ఆయన పాస్టర్ గారు అని అర్థమైంది. ఆయన నన్ను అడిగారు, మీకు ఇజ్రాయెల్ పాస్టర్ గారు తెలుసా అని. నేనే బ్రదర్ అని చెప్పాను. హల్లెలూయా. అంటే ఆయనకి నేను తెలుసు కానీ, నా పేరు తెలుసు కానీ, నా గురించి విన్నారు కానీ నేను తెలీదు. అంటే నేను అన్న సంగతి ఆయనకి తెలియదు. ఒక పావు గంట మాట్లాడిన తర్వాత అప్పుడు నేను ఇజ్రాయేల్ అని ఆయనకి తెలిసిందనమాట. సో మనకి ఒక వ్యక్తి పేరు తెలుసు కానీ ఆ వ్యక్తి తెలీదు. కొంతమంది వ్యక్తులు తెలుసు కానీ వాళ్ళ పేర్లు తెలీదు. కొంతమంది వ్యక్తులు తెలుసు, వాళ్ళ పేరు తెలుసు కానీ వాళ్ళ స్వభావం మనకు తెలీదు. అవునా, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు అని అంటాం. అవునా కదండి? స్వభావం కొన్నాళ్ళ తర్వాత బయటకు వస్తుంది. అవునా కదండి? ఇన్నర్, అవునా, మన యాక్షన్ కాదట, రియాక్షనే ఒరిజినల్ స్వభావం అట. అవునా? ఒరిజినల్ స్వభావం ఏంటి? యాక్షన్ కాదు, రియాక్షన్. అవునా? ఏదైనా తేడా వచ్చినప్పుడు మనం స్పందించే విధానమే, అవునా, మన ఒరిజినల్ స్వభావం, ప్రియమైన దేవుడా. సో మన స్వభావము ఏంటో అది మనం, ప్రియమైన దేవుడా, మనం లోపల ఏమై ఉన్నామో అదే మనం అనమాట. సో అలాగూ ఒక వ్యక్తి పేరు తెలియాలి,
ఒక వ్యక్తి తెలియాలి, అవునా? ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలియాలి, ఆ వ్యక్తి అడ్రస్ తెలియాలి, అవునా? ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, అవును కానీ ఇవన్నీ తెలిస్తే అప్పుడు ఆ వ్యక్తి మనకు తెలిసినట్టు లెక్క అనమాట. లేకపోతే ఆ వ్యక్తి గురించి ఏదో కొంత తెలుసు, కొంత తెలిస్తే మనం పూర్తిగా నమ్మలేం. కొంత తెలిస్తే నమ్ముతాం ఏంటి? అంతా తెలిస్తే నమ్ముతామా? నమ్మితే నమ్ముతాం, నమ్మకపోతే నమ్మం. అవునా? మంచోడు అనుకోండి నమ్ముతాం, మంచోడు కాకపోతే నమ్మం. జాగ్రత్త పడతాం అనమాట. సో, యేసు ప్రభువారి అడ్రస్ ఏంటి అసల? యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు? యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ నేను పరలోకం నుండి వచ్చానన్నారు. హల్లెలూయా! యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పరలోకం నుండి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తే ఆ మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 38వ వచనంలో చూస్తే ఆ మాట మనకు కనిపిస్తుంది. సారీ, 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. పరలోకంలో ఉన్నది ఆయనే, పరలోకం నుండి దిగొచ్చింది ఆయనే, పరలోకానికి ఎక్కి వెళ్ళింది కూడా ఆయనే. ఇంకెవరు పరలోకానికి ఎక్కి వెళ్ళలేరు. మనిషి మహా అయితే చంద్రమండలం మీద వరకు వెళ్ళగలేడు, చంద్రమండలం దాటి మనిషి వెళ్ళలేకపోయాడు. అర్థమవుతుందండి? కానీ యేసయ్య పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. హల్లెలూయా! అది ఆయన అడ్రస్. పరలోకంలో ఆయన అడ్రస్ అది. పరలోకంలో ఆయన పేరు ఇమ్మానుయేలు. పరలోకంలో ఆయన పేరు ఏంటండి? ఇమ్మానుయేలు. భూమి మీద ఆయన పేరు యేసుక్రీస్తు. మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే ఏంటండి? రక్షకుడు అని అర్థం. హల్లెలూయా! కాబట్టి యేసు ప్రభువారి, అవునా, అడ్రస్ ఏంటంటే పరలోకం అని అర్థం అనమాట. ఇది ఒక్క దగ్గరే కాదు, చాలా వచనాల్లో ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, 6వ అధ్యాయం 51వ వచనంలో పరలోకం నుండి దిగి వచ్చానని ప్రభు చెప్పారు. ప్రియమైనది, అది పరలోక సంబంధమైన అడ్రస్. భూమి మీద మరి అడ్రస్ ఉంది. భూమి మీద కూడా ఒక అడ్రస్ ఉండాలి కదా. భూమి మీద ఆయనకున్న అడ్రస్ ఏంటి? భూమి మీద ఆయన ఏ ఊరిలో పుట్టారంటే బెత్లెహేములో పుట్టారు. కానీ ఏ ఊరిలో పెరిగారు? నజరేతులో పెరిగారు. ఎక్కడ పెరిగారమ్మా? నజరేత్ అనే ఊరిలో పెరిగారు. ఆయన నజరేయుడు అనబడనని ప్రవక్తలు చెప్పినట్లు ఆయన నజరేత్ అనే ఊరిలో పెరిగారు. ప్రియమైనదిమ్లా, నజరేత్ అంటే అర్థం ఏంటంటే తృణీకరింపబడినది అని అర్థం. ఏంటి అర్థం అమ్మా? తృణీకరింపబడినది అని అర్థం అనమాట. నజరేతు ఒక చెడిపోయిన ప్రదేశం అనమాట, పూర్తిగా పాడైపోయిన వాళ్ళు అనమాట. ఆ ఊరిలో ఆయన పెరిగాడు, కానీ ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా! అది గొప్ప సంగతి అనమాట. పిలుపు నతానియేలును కనుక్కొని నతానియేలుతో అంటాడు, మోషే ప్రవక్తలు ఎంతమంది అయితే ఎవని గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాము, ఆయన నజరేయుడని యేసు అంటారు. హల్లెలూయా! ఏమంటారండి? నజరేయుడైన యేసు అనగానే నతానియేలు అంటాడు ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. నతానియేలు అంటాడు, ఆ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటాడు. వచ్చి చూడు అంటాడు. ఏమంటాడని? వచ్చి చూడు అంతే. అంటే అప్పుడు వెళ్ళి వచ్చి చూస్తాడు. నతానియేలు యేసయ్య దగ్గరికి వస్తాడు. రాగానే యేసయ్య దగ్గరికి రాకమునిపే నతానియేలు దూరంగా ఉండగానే నతానియేలు గురించి యేసయ్య చెప్తాడు. నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదంటాడు. అర్థమైందండి? యేసయ్య ఆయన గురించి సర్టిఫికెట్ ఇస్తారనమాట, అతని యందు ఏ కపటము లేదని. సో, విషయం ఏంటంటే యేసయ్య నజరేయుడు. యేసయ్య ఎవరమ్మా? నజరేయుడు. ప్రియమైన దేవులారా, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో 38వ వచనంలో పేతురు భక్తుడు ప్రసంగం చేస్తూ దేవుడు నజరేయుడిని యేసును ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించును, ఆయన దురాత్మల చేత పీడించబడిన వారిని విడిపిస్తూ మేలు చేయుచు సంచరిస్తూ ఉన్నాడని పేతురు భక్తుడు యేసు ప్రభువారి గురించి ఒక అడ్రస్ చెప్తున్నాడు. నజరేయుడని యేసు. ఏ యేసు అండి? నజరేయుడైన యేసు అని ఒక అడ్రస్ చెప్తున్నాడు. ప్రియమైన దేవుడా, ఆయనకు ఒక అడ్రస్ ఉంది. ఆ ఊరు చెడిపోవచ్చు, కానీ ఆయన చెడిపోలేదు. అర్థమైందండి? అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా! అవునా? ఎందుకు యేసు ప్రభువారు అలా అన్నారంటే, ఆ నజరేత్ అనే ఊరిలో అందరూ చెడిపోయినా నేను పాపము చేయకుండా పరిశుద్ధుడిగా జీవించాను. మనలో చాలామంది పాపం చేయంగానే ప్రియమైన దేవుడా పరిశుద్ధులం అనుకుంటాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే పాపం చేయడానికి అవకాశం రాకుండా ఉంటే నువ్వు పరిశుద్ధుడివి కాదు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా నువ్వు పాపం చేయకుండా ఉంటే పరిశుద్ధుడివి. మనలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధులు తక్కువ. ఏం చెప్పాను నేను? మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ తప్పు చేయరు, ఏ పాపము చేయరు, కానీ శోధన వచ్చిందంటే పడిపోయే అవకాశం ఉంటుంది, నిలబడే అవకాశం ఉంటుంది. పడిపోయావు అనుకోండి, పడిపోయావు. నిలబడ్డావు అనుకోండి, అప్పుడు పరిశుద్ధుడు అనమాట. హల్లెలూయా!
అర్థమైందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధుడు. యేసయ్య ఎవరండి? పరిశుద్ధుడనమాట. పౌలు గారు అవునా దమస్కు మార్గంలో దేవునికి వ్యతిరేకంగా అవునా సంఘానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మధ్యాహ్న కాలం ముందు ప్రభు దర్శించారు. ప్రభు దర్శించగానే ఆయన మీద గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆయన గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయాక కళ్ళు తెరిచి చూద్దామంటే ఆ వెలుగు చూడలేకపోతున్నాడు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినబడుతుంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినగానే అప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఈయన ప్రభు అని. ఏమని అర్థమైంది? ప్రభు అని అర్థమైపోయింది. అంటే ప్రభు అంటే దేవుడు అని అర్థమైంది. కానీ ఏ దేవుడు? ఏ ప్రభు? అవునా? అని ఒక ఆలోచన కరెక్ట్‌గా సరైన క్వెషన్ ఏసాడు. ప్రభువా నీవెవడు అని అడిగాడు. ఏమని అడిగాడు? నీవెవడు అని అడిగితే అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు. అపోస్తలుల కార్యం 22 అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట ఉంటది. నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు అని చెప్పాడు. హల్లెలూయా! ఏమని చెప్పాడమ్మ యేసయ్య? నీవు హింసించున్న నజరేయుడైన యేసు అని చెప్పాడనమాట. సో యేసయ్యకి ఒక అడ్రస్ ఉంది ప్రియమైనదిరా. అర్థమైందండి? అడ్రస్ ఉంది. అది గుర్తుపెట్టుకుందాం. పరలోకం నుంచి వచ్చారు. భూమి మీద ఒక అడ్రస్ ఉంది. అడ్రస్ లేనోడు కాదు యేసయ్య. చరిత్ర లేనోడు కాదు యేసయ్య. హల్లెలూయా! పుట్టక ముందే చరిత్ర కలిగిన వాడు, చరిత్రలోనికి వచ్చినవాడు, చరిత్ర సృష్టించినవాడు. అందరూ చనిపోయి సమాధి చేయబడ్డారు కానీ యేసయ్య సమాధిలో నుంచి తిరిగి లేచారు. హల్లెలూయా! హల్లెలూయా! అందరూ చరిత్రలో కలిసిపోయారు కానీ యేసయ్య చరిత్ర సృష్టించారు. ఏం సృష్టించారమ్మా? చరిత్ర సృష్టించారు. అందుకే హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా! హల్లెలూయా! సో యేసయ్య ప్రియమైనదిలా అడ్రస్ లేనివాడు కాదని గుర్తుపెట్టుకుందాం. పేరు ఉంది ఆయనకి. ఏముందమ్మా? పేరు కూడా ఉంది అంతే. పేరంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. అది మామూలు పేరే అంతే. కానీ ఆయన ప్రియమైనదిలా ఒక స్వభావం కలిగి వచ్చాడు. ఇప్పుడు నేనున్నాను, నాకు పేరు ఉంది, స్వభావం ఉంది. ఇప్పుడు నా పేరు తలచగానే మీకు 90% నా స్వభావం గుర్తొస్తుంది. అంతే కదమ్మా! ఎవరికైనా నీ పేరు నీ స్వభావం తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? నీ పేరు నీ స్వభావాన్ని గుర్తు తెస్తుంది. నీ పేరు తలచగానే ఎవరికైనా అవునా వెంటనే స్వభావం మంచో చెడో గుర్తుకొచ్చేస్తాయి అనమాట. అలాగూ యేసయ్యకు ఒక స్వభావం ఉంది. అర్థమైందండి? ఆ స్వభావం దైవ స్వభావం. యేసయ్య స్వభావం ఏంటమ్మా? దైవ స్వభావం. అర్థమైందండి? నా స్వభావం నాకుంది. నాకున్న స్వభావం మీకు లేదు. మీకున్న స్వభావం ఇంకొకళ్ళకి లేదు. ఎవరి స్వభావం వాళ్ళకే. అర్థమైందండి? సామెత కూడా ఉంది కదా! అవునా? జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని. అంతేనా? జిహ్వ అంటే ఏంటి? నాలుక. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం. అవునా కానీ? అందుకే జిహ్వకో రుచి, పుర్రెకొక బుద్ధి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటది. అవునా? అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంది. ఒక్కొక్క స్వభావం ఉంది. కానీ దేవునికి ఉన్న స్వభావమే అన్నిటికంటే ఉత్తమమైన స్వభావం. హల్లెలూయా! నీ స్వభావం, నా స్వభావం కాదు. దేవుని స్వభావమే ఉత్తమమైన స్వభావం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దేవుని స్వభావాన్ని మనకు చూపించడానికి. దేవుని తత్వాన్ని చూపించడానికి. అర్థమైందండి? మానవ స్వభావం కాదు. అవునా? యేసయ్యలో మానవ స్వభావం లేదు. దేవుని స్వభావం ఉంది. ఆ దేవుని స్వభావం చూపించడానికే ఈ లోకానికి వచ్చారనమాట. చూడండి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏం ప్రత్యక్షపరిచాడు? నామం. నామం అంటే ఏంటి? స్వభావం. అది దేవుని స్వభావం ఎలా ఉంటుందో అవునా అది యేసయ్య ప్రత్యక్షపరిచాడు. దేవుడు ఇలాగుంటారు అని మనుషులకు అర్థమైంది. అవునా? వారు దేవుణ్ణి నమ్మారు, యేసయ్యని నమ్మారు అనమాట. ఇంకా కింద వచనాల్లో కూడా 26వ వచనంలో నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసిదని చెప్పాడు. యేసయ్య వచ్చి అవునా అద్భుతాలు చేయడానికి వచ్చారు కాదని నేను అంటలేదు, చేశారు. ప్రాణం పెట్టడానికి వచ్చారు కాదని నేను అంటలేదు, పెట్టారు. కానీ దాంతోపాటు ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేవుని స్వభావాన్ని మనుషులకు చూపించారు. హల్లెలూయా! ఏ స్వభావాన్ని? దేవుని స్వభావాన్ని మనుషులకు చూపించారు. మనుషులు దేవుని స్వభావాన్ని అర్థమైంది. ఇప్పుడు మనుషుల స్వభావం మనుషులదే. అవునా? వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కలాగా మారిపోతుంటుంది. మన స్వభావం ఏంటమ్మా? ఒక్కొక్కటిది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మంచిది కూడా ఇంకొకసారి అటు నుంచి ఇటు మారిపోద్ది. కానీ మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా!
మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడు అంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరమ్మా? మార్పు లేనివాడు. ఎవరమ్మా? మార్పు లేని. ఆయన పరిస్థితులను బట్టి మారిపోడు. అర్థమైందండి? మనుషులను బట్టి మారిపోడు. మారిపోయే దేవుడు కాదనమాట. మార్పు లేనివాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట వ్రాయింది, యేసుక్రీస్తు అవును నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. యేసుప్రభువు వారు ఎలాగుంటున్నాడు? నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన స్వభావంలో నో చేంజింగ్. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు రాదు, ఆయన శక్తిలో మార్పు రాదు, ఆయన స్వభావంలో మార్పు రాదు, ఆయన తత్వంలో మార్పు రాదనమాట. హల్లెలూయా. ఆయన స్వభావం స్థిరమైనదనమాట. దైవ స్వభావం అది. అదే స్వభావమా? దైవ స్వభావం. ఆ స్వభావాన్ని మనుషులకు చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ స్వభావమే దేవుని మంచితనం. అర్థమైందమ్మా? మోషేకి ఏమని వాగ్దానం చేశాడు? నా మంచితనమంతా నీ ఎదుట కనబరుస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ మంచితనము యేసయ్య పుట్టుట ద్వారా అది నెరవేరింది. హల్లెలూయా. ఆ వాగ్దానం అప్పుడు ఫుల్ఫిల్ అయింది, పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. అంతకుముందు మోషే కొంచెం చూపించాడు. యేసయ్య పుట్టుక ద్వారా పూర్తిగా దేవుని మంచితనమంతా లోకానికి ప్రత్యక్షమైపోయింది అనమాట. అందుకే పేరు ఉండాలి, స్వభావము ఉండాలి, వ్యక్తి ఉండాలి, ఇంటి అడ్రస్ ఉండాలి, ఆఫీస్ అడ్రస్ ఉండాలి. అన్నీ కలిస్తేనే ఒక వ్యక్తి జెన్యూన్. అర్థమైందండి? అవునా? చెప్పిన మాట, చేసే క్రియ రెండు కలిస్తేనే జెన్యూన్ కింద లెక్క. లేకపోతే తేడా ఉన్నట్టు లెక్క. మన యేసయ్యలో అవేమీ తేడాలు లేవు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? అందుకే ఆయన ప్రియమైన దేవుడా ఈ లోకంలో పుట్టి దేవుని స్వభావాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు మీలో ఉన్న వ్యక్తిత్వం ఇంకా నీ భార్యలో కూడా ఉండదు, నీ బిడ్డల్లో కూడా ఉండదు. వాళ్ళకి మళ్ళీ వేరే వ్యక్తిత్వం వచ్చేస్తుంది, స్వభావం వచ్చేస్తుంది. అవును. కానీ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్నవి కలిస్తే కలవచ్చు. కొన్నాళ్ళు కలిసి ఉంటే చిన్న చిన్నవి మ్యాచ్ అవుతూ ఉండొచ్చు. అవునా? పిల్లలవి తల్లిదండ్రులు కొంచెం మ్యాచ్ అవ్వచ్చు. కానీ పూర్తిగా మాత్రం ఒకటే ఎవరిది కాదనమాట. కానీ తండ్రి అయిన దేవుడు యేసుప్రభువు వారు ఒకటే కాబట్టి ఇద్దరికి ఒకటే స్వభావం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో 21వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఈ మాట చెప్తూ ఉంటారు. నిర్గమకాండం చూడండి, 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనంలో మోషేతోటి ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని దూత అని చెప్పి కిందకొచ్చి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి ఆయన అని చెప్పి ఏమంటున్నారు? ఆయన కోపం రేపొద్దు, ఆయన మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకు ఉన్నది. ఏమన్నాడు అక్కడ? నా నామం ఆయనకు ఉంది. చూసారండి? ఎవరికి ఉందట? యేసయ్యకి ఏముంది? దేవుని నామం ఉంది. దేవుని స్వభావం ఈయనలో పూర్తిగా ఉందన్నమాట. ఇద్దరు ఒకటే అనమాట. ఇద్దరు ఒకే దేవుడని అర్థం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి వచ్చింది దైవత్వాన్ని ప్రత్యక్షపరచడానికి. ఏం ప్రత్యక్షపరచడానికి? దైవత్వాన్ని ప్రత్యక్షపరచడానికి వచ్చాడనమాట. కాబట్టి దినాన నీవు నేను కూడా ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం ఏంటంటే, యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనామం. హల్లెలూయా. నామం అంటే యేసు అనే 2 అక్షరాలు కాదు. యేసు అనే 2 అక్షరాలు కాదు. ఆయన స్వభావం ఏటమ్మా? మనుషుల కంటే ఉన్నతమైన నామం, దేవదూతల కంటే ఉన్నతమైన నామం యేసయ్యది. హెబ్రీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారట దేవుని తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి సమీపింపరాని తేజస్సులో ఆయనే ఉంటూ, అవునా, పాపముల విషయమై ప్రక్షాళన ఆయనే చేసి, అర్థదండి, దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని పొందుకున్నాడట. చూడండి 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసి, చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం యేసయ్యది. అర్థమైందండి? ఆయన స్వభావము దైవ స్వభావం. ఏ స్వభావం అండి?
ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో, యేసయ్య దైవ స్వభావాన్ని ప్రత్యక్షపరచడానికి ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. హల్లెలూయా! దేవుని స్వభావం నీకు అర్థమైతే, దేవుడు మంచోడని అర్థమైతే నీ జీవితం మారిపోద్ది. అది నేను చెప్పాలనుకున్న మాట. ఏం చెప్పాను? దేవుడు మంచోడు అన్న సంగతి అర్థం కావట్ల చాలామందికి. యెహోవా మంచివాడు అని ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది. దేవుడు మంచివాడు అవునా? నాకు బైబిల్ అంటే చాలా ఇష్టమే. అందులో ఒక మాట మాత్రం ఇంకా బాగా ఇష్టం అనమాట. కీర్తనల గ్రంథంలో 25వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకును ఉపదేశించును. దేవుడు మంచోడు కాబట్టి పాపులకు కూడా తన మార్గాన్ని బోధిస్తున్నాడు. దేవుడు మంచోడు కాబట్టి పొండి మీ కర్మను వదిలేస్తాడు. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా! అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడా. దేవుడు మంచోడైతే కొంతమంది కడుపు మంట. కొంతమందికి ఏంటమ్మా? కడుపు మంట. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పి ఏం ఉపమానం చెప్పారంటే, కూలోళ్ళని పనిలో పెట్టుకోవడానికి ఒక ద్రాక్ష తోట యజమాని ఉదయం నుంచి కూలోళ్ళ కోసం వెతుకుతున్నాడట. వెతుకుతుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా తోటలో పని చేయండి, మీకు ఒక దేనారం డబ్బులు ఇస్తానని అన్నాడట. అంటే 9 గంటలకు కొంతమంది వచ్చి 5 గంటల వరకు జాబ్ చేశారు, డ్యూటీ చేశారు, రోజంతా పని చేశారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి ఒక దేనారం కూలిచ్చి పంపించాలి. ఆ యజమాని 9 గంటలకు కొంతమందిని పొలంలో పంపించాడు, 10 గంటలకు కొంతమందిని పంపించాడు, 12 గంటలకు కొంతమందిని పంపించాడు, 2 గంటలకు కొంతమందిని పంపించాడు, 4 గంటలకు కొంతమందిని పంపించాడు. 4 గంటలకు వెళ్ళినోళ్ళు 5 గంటల వరకు పనిచేశారు. అంటే ఎంతసేపు పనిచేశారు? గంట సేపే పనిచేశారు. అవునా? ఇప్పుడు వీళ్ళకి ఎంత ఇవ్వాలి? గంట సేపు పనిచేసిన వాళ్ళకి ఏదో పావలో పరకిచ్చి పంపించేయాల. అవునా? కానీ ఉదయం నుంచి వచ్చి పని చేసిన వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు. 4 గంటలకు వచ్చి 5 గంటల వరకు పనిచేసిన వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు. ఇప్పుడు ఈయన మంచోడా చెడ్డోడా చెప్పండి? చెప్పండి. మంచోడా చెడ్డోడా? మంచోడు. హల్లెలూయా! ఏటమ్మా? దేవుడు మంచివాడు. మంచివాడు. మరి ఆళ్ళకి మరి సాయంత్రం వరకు అంతే ఖర్చు అవుతాయి కదా! అవునా? అవునా? ఇంట్లో ఫ్యామిలీకి ఎంత కావాలి? ఒక దేనారం అనుకుందాం. దేనారం అంటే రూ. 3600 ఒక రోజు లెక్క అనుకుందాం. అవునా? అవునా? ఒక ఫ్యామిలీకి ఎంత ఖాళీగా ఉన్నా మరి తప్పదు. అవునా? దేవుడు మంచోడు కాబట్టి కనికరించి వాళ్ళకు కూడా అంతే ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చాడు. ఈ 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసినోళ్ళు కోప్పడిపోయారు. అది న్యాయం గాదు. ఏం గాదు? న్యాయం గాదు. మరి నువ్వు బేరం ఆడుకున్నప్పుడు ఏం బేరం ఆడుకున్నావు? ఒక దేనారానికి కదా! అందరికీ ఊరోళ్ళందరూ ఒక దేనారం ఇస్తున్నారు. నేను కూడా నీకు ఒక దేనారమే ఇస్తాను. నేను అగ్రీమెంట్ అయినప్పుడు ఒక దేనారానికి అగ్రీమెంట్ అయ్యాం. ఆ అగ్రీమెంట్‌తోనొచ్చాను. నా సొంత డబ్బులతో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తుంటే నీకేంటి కడుపు మంట? అప్పుడు యేసుప్రభు వారు అంటారు, "నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా?" అంటాడు. ఏంటండి? యేసయ్య మంచోడు. అందుకే చాలామందికి కడుపు మండుతుంది. ఏం మండుతుంది? కడుపు మండిపోతుందనమాట. ఏటి మంచితనం అని. ఆయన మంచోడు కాకపోతే యాక్సెప్ట్ చేసేస్తారు. మంచోడు కాబట్టి యాక్సెప్ట్ చేయట్లే. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! అర్థమైందండి? చాలామంది దేవుని మంచితనం తెలియట్లా. యేసుప్రభు వారు ఇంకో ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో. ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి ఒక తలాంతు ఇచ్చి దూరదేశం వెళ్తున్నట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళేమి సంపాదించారో అది మళ్ళీ లెక్క అడిగినట్టుగా అడుగుతారు. 5 తలాంతులు తీసుకున్నాడు 5 సంపాదిస్తే అప్పుడు యజమాని వచ్చి, "బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి విస్తారమైనవి ఇదిగో ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారం ఉండు. 5 ఇచ్చాను, ఇంకో 5 సంపాదించావు కాబట్టి 10 పట్టణాల మీద అధికారం అయి ఉండని." 5 తీసుకున్నోడికి అలా చెప్తాడు, 2 తీసుకున్నోడికి అలాగే చెప్తాడు. 1 తీసుకున్నోడు ఏం చేస్తాడంటే అది తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేస్తాడు. ఎక్కడ పెట్టేస్తాడు? భూమిలో పాతి పెట్టేస్తాడు. భూమిలో పాతి పెట్టేసి యజమానుడు వచ్చాక మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి యజమానికి ఇచ్చి, "అయ్యా, నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చు కఠినుడు అని నేను ఎరిగి నేను ఎందుకైనా మంచిది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టాను, నీది నువ్వే తీసుకో బాబు అని చెప్పేసి యజమాని అంటే, నేను అలాంటి అని తెలిస్తే నువ్వు తీసుకెళ్ళి షావుకారుల దగ్గర పెట్టేయాల్సింది, నేను వచ్చి వడ్డీతో సహా కలెక్ట్ చేసుకునేవాడిని. నేను అంత కఠినుడని నీకు తెలిస్తే నువ్వు ఆ పని చేయాలి కానీ నువ్వు ఈ పని చేస్తావా? నువ్వు సోమరోడివి." ఏంటిది? సోమరోడివి, చెడ్డోడివి. అందుకే నువ్వు పని చేయడానికి ఇష్టం లేక నువ్వు అలాగూ చేసావు. దేవుని మంచితనం అందుకే నేను చెప్తున్నాను, సోమరులకి స్వార్థపరులకి అర్థం కాదు. దేవుడు మంచోడు అన్న సంగతి
గుర్తుపెట్టుకోండి, నువ్వు సోమరు అనుకోండి, నీకు అర్థం కాదు. పిసినారుడు అనుకోండి, అర్థం కాదు. స్వార్థపరుడు అనుకోండి, అర్థం కాదు దేవుడు మంచోడని. ఆయన ఉద్దేశం ఏంటి? ఎవడ పని చేస్తాలని ఒకటి. రెండో ఉద్దేశం ఏంటి? నేను ఇంత కష్టపడి పనిచేసి సంపాదించిన తర్వాత ఇది మొత్తం నాదే అని తీసేసుకుంటాడు. అప్పుడు నాది కాదు కదా, ఆయనదవుద్ది, మనకెందుకు ఈ కష్టం అని స్వార్థం అనమాట. అర్థమైందండి? అందుకే దేవుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడ అని ఆ ఒక తలాంతు తీసుకొచ్చి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి, ఈయన తీసుకెళ్ళి చీకటి కొట్టులో పడేయండి అన్నాడు. అవునా కదండి? సో అందుకని దేవుని మంచితనం సోమరులకి, స్వార్థపరులకి, పిసినారులకి అర్థం కాదు. అర్థమైందండి? అస్థిరులకు అర్థం కాదని పేతురు భక్తుడు చెప్తాడు. అర్థమైందండి? కాబట్టి దినాన మనం దేవుని మంచితనాన్ని తెలుసుకోలేక ఆయనలో ఆనందించలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నాం. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! కాబట్టి దినాన దేవుడు తన స్వభావాన్ని ఎందుకు బయలుపరిచాడు? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు తన స్వభావంలోనికి రావాలని మనల్ని పిలిచాడు. అర్థమైందండి? మనకి శ్రమ పెట్టేది తన పరిశుద్ధతలో పాలు పొందాలని శ్రమ పెడుతున్నాడట. ఎందుకు శ్రమ పెడుతున్నాడండి? తన పరిశుద్ధతలో. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం చూడండి. ఒక నిమిషం. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం. తండ్రులు, ఈ లోక సంబంధమైన తండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. యేసయ్య ఎందుకు శిక్షిస్తాడు? మనకి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే పరిశుద్ధులం కావాలని. హల్లెలూయా! మనలో ఉన్న మస్టు తీసేయడానికి. ఏం తీసేయడానికి అండి? మస్టు తీసేయడానికి శ్రమలు పంపిస్తూ ఉంటాడు. ఆ శ్రమలు అగ్నివలే కాల్చి బంగారం లోపల ఉన్న మస్టును తీసి ఫిల్టర్ చేసి మేలిమి బంగారంగా చేసినట్లు మనలను మేలిమి విశ్వాసులుగా చేస్తాడు. హల్లెలూయా! ఏ విశ్వాసులు? మేలిమి విశ్వాసులు. చెప్పండి, మీరెవరు? మేలిమి విశ్వాసులేనా? హల్లెలూయా! హల్లెలూయా! మేలిమి విశ్వాసులుగా చేయడానికి మనలను తన పరిశుద్ధుల పాలు పొందాలని, అవునా, కొంత మట్టుకు శిక్షిస్తున్నాడు. తర్వాత ఎందుకు శిక్షిస్తున్నాడు? తర్వాత ఎందుకు దేవుడు మనకి వాగ్దానాలు చేస్తున్నాడు? ఒక మాట చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రికలోనికి రండి. రెండవ పత్రికలోనికి. దేవుడు శ్రమ పెడతాడు, వాగ్దానాలు కూడా ఇస్తాడు. వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడంటే చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నాతో పాటు చెప్పండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు వాగ్దానాలు చేస్తుంటాడు. బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇలా వాక్యం వింటున్నప్పుడు ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకే అని చెప్తాడు. మంచివి, అవునా? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నేను విడిపిస్తాను, లేకపోతే అది చేస్తాను, ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలన్నీ చిన్న చిన్నవే. ఆ వాగ్దానాలు మనం నమ్మి స్వతంత్రించుకోవాలి. అవి మనకు పెద్దవే, దేవుని దృష్టికి చిన్నవే. కానీ ఆ వాగ్దానాలు ఇచ్చింది ఎందుకంటే లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా తప్పించుకుని దేవుని స్వభావంలో పాలివారం అవడం, దేవుని స్వభావం రావడమే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా! అర్థమవుతుందమ్మా? ఏమి రావడం ఆశీర్వాదం? దేవుని స్వభావం. దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, అవునా? ఇల్లు ఇస్తానని వాగ్దానం చేశాడు అనుకోండి, మాట వరుసకి, అవునా, నేను నమ్మాను, అవునా, సొంత ఇల్లు దేవుడు ఇచ్చాడు. సొంత ఇల్లు పొందుకోవడం గొప్ప, దేవుని స్వభావం నాలోనికి రావడం గొప్ప. హల్లెలూయా! హల్లెలూయా! సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు, దేవుని స్వభావంలోనికి రావడమే గొప్ప. అది గొప్ప ఆశీర్వాదం. అందుకే మనం దేవుని స్వభావంలో పాలివారం అయ్యేలాగిన దేవుని స్వభావం ఇది అని చూపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే కొలస్సీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట మనకి స్పష్టంగా ఉంటుంది. నాతో పాటు చెప్పండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత
శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎక్కడండి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుంది? దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసిస్తుంది. ఎక్కడ నివసిస్తుందమ్మా? క్రీస్తులో నివసిస్తుంది. అవునా? కొంతమంది అడ్రస్లు ఇచ్చినప్పుడు దొంగ అడ్రస్లు ఇస్తారు. అవునా? పేరు ఒకటి, ఇంటి నెంబర్ ఒకటి, వీధి నెంబర్ ఒకటి, అవునా? ఊరి పేరు ఒకటి ఇస్తారు. మనం పట్టుకోగలమా? పట్టుకోలేము. కానీ అన్నీ ఉన్నాయి అనుకోండి, ఒకటైనా కరెక్ట్గా ఉందనుకోండి పట్టుకోగలం. అవునా కదమ్మా? మనిషి ఫోటో ఒకటి ఉందనుకోండి, అవునా? పేరు సరిగ్గా ఉందనుకోండి, అవునా? అప్పుడు వెతికి 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 పట్టుకోగలం. ఒకటి కూడా సరిగ్గా లేకపోతే పట్టుకోలేం. దొంగ అడ్రస్ అనమాట. కానీ సరిగ్గా ఉంటే పట్టుకోగలం, గుర్తుపట్టగలం. అలా గుర్తుపట్టి యేసయ్య నమ్ముకున్నారు బైబిల్‌లో. హల్లెలూయా! మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయంలో ఆ మాట మనం చదవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో సారీ 14వ అధ్యాయం చూడండి. 14 అధ్యాయం 35 వచనం. 14:35 వారద్దరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయన్ను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెచ్చిరి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా! అక్కడ 35 వచ్చిన మాట అండర్లైన్ చేసుకోండి. అక్కడ జనులు ఆయన్ను గుర్తుపట్టారట. ఏం చేశారమ్మా? గుర్తుపట్టారు. ఆయన గురించి విన్నారు. అవునా? సూచనలు కనబడ్డాయి. గుర్తుపట్టేశారు. గుర్తుపట్టి ఈయనే మెస్సయ్య, ఈయనే ప్రభు అని, అవునా? ఆయన దగ్గరికి రోగులను తీసుకొచ్చారు, స్వస్థత పొందారు, రక్షణ పొందారు. సో ఈ దేవుడు ఎవరో గుర్తుపట్టాలంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి, సర్వశక్తి గల దేవుడై ఉండాలి. అవునా? సర్వజ్ఞాని అయి ఉండాలి, ప్రేమ గలవాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. అర్థమవుతుందండి? ఇలా కొన్ని గుర్తులు పెట్టుకుని వెతికితే అవి ఎవరిలో ఉన్నాయో మనకి తెలిసిపోతే ఆయన్ని గుర్తుపట్టేయగలం. హల్లెలూయా! ఆనాటి ప్రజలు గుర్తుపట్టారు. పిలుపు నతనీయులు గుర్తుపట్టారు. జెబెదయి గుర్తుపట్టాడు. అనేక మంది గుర్తుపట్టారు. అందుకే యేసయ్యను నమ్ముకున్నారు. ఆ గురుతుల యొక్క, అవునా, లేకపోతే ఆ సూచనలు మనం గనక గమనిస్తే అప్పుడు యేసు ఎవరు, లేకపోతే దేవుడు ఎవరో మనకు అర్థమైంది. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దినాన నేను చెప్పాలనుకునే ఆఖరి మాట ఏంటంటే, దేవుడు తన మంచితనాన్ని కనబరచడానికి భూమి మీదకి వచ్చారు. ఏం కనబరచడానికి? ఆయన మంచితనం ఏంటి? ఆయన స్వభావం ఏటమ్మా? ఆయన స్వభావం. ఆయన స్వభావాన్ని తెలుసుకోవడమే దేవుని మహిమ తెలుసుకోవడం. హల్లెలూయా! హల్లెలూయా! ఆ మహిమను తెలుసుకోవాలంటే నువ్వు నమ్మాలి. ఏం చేయాలమ్మా? నమ్మాలి, ప్రార్థన చేసుకోవాలి. అవునా? ఆయన్ని వెంబడించాలి. దేవుని మహిమను చూస్తావు. ఏం చూస్తావండి? దేవుని మహిమను చూస్తావు. దేవుని మంచితనాన్ని అనుభవించినప్పుడట మన గుండె కొట్టుకుంటుందట సంతోషంతో. ఏమంటది? నా ప్రజలు నా ఉపకారములను తలపోసుకుంటూ వారు ఆనందంతో వారి గుండె కొట్టుకుంటుందట. ఏంటండి? అలాగుంటది. హల్లెలూయా! అలాగ ఉండాలంటే దేవుని మంచితనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత మంచోడో తెలిస్తే అప్పుడు ఆయన నమ్ముకోకుండా ఉండలేం, ఆయన ఆరాధించకుండా ఉండలేం, ఆయనలో ఆనందించకుండా ఉండలేం. హల్లెలూయా! ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, అవునా? ఆయన సమస్తం, ఆయన స్వభావం. అందుకే అన్ని నామముల కంటే పై నామం యేసయ్య నామం. అర్థమైందండి? ఆ మాట మనం అపోస్తలుల కార్యం 4:12లో చదువుకుంటాం. మరి ఎవని వలనను రక్షణ పొందలేము, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనం మారు మనసు పొందినప్పుడు నా స్వభావం మంచిది కాదు, దేవుని స్వభావమే మంచిదని, దేవుని స్వభావాన్ని అనుసరించాలని తీర్మానం తీసుకుంటమే మారు మనసు. మారు మనసు పొందిన తర్వాత దేవుని స్వభావం అనుసరిస్తూ ముందుకు వెళ్ళడమే రూపాంతరం చెందడం. హల్లెలూయా! అది ఒక రోజులో అవ్వదు. మారు మనసు ఒక సెకండ్లో పొందొచ్చు. కానీ రూపాంతరం చెందడం లైఫ్ టైం ప్రాసెసింగ్ అనమాట. అవునా? మనం దేవుని స్వభావంలో పాలివారం అవుతూ వెళ్ళాలి. హల్లెలూయా! వెళ్తూ ఉంటే ఆయన స్వభావం మనలోనికి వస్తుంది. అప్పుడు ఆయన్ని పోలి మనం ఉంటాం. ఆయన వచ్చినప్పుడట ఆయనలాగే మనం ఉంటామట. హల్లెలూయా! అలా ఉండాలని దేవుని చిత్తం. ఆయన స్వభావం నీలోకి వస్తే నీలో పిరికితనం పోద్ది, భయం పోద్ది, ఆందోళన పోద్ది. అర్థమైందండి? దేవుని స్వభావంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా! ఇవి నీలో లేవంటే, దేవుని స్వభావం నీలో లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావు. అందుకే దేవుని స్వభావంలోనికి మనం
పాలివారం అవ్వాలి. ఏమవ్వాలి? తన పరిశుద్ధతలో పాలి పొందాలని, తన స్వభావంలో పాలి పొందాలని శ్రమలు పెడతాడు, వాగ్దానాలు ఇస్తాడు. ఆయన స్వభావం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రియమైన దేవులారా అది మనకు హ్యాపీ, దేవునికి హ్యాపీ. హల్లెలూయా! అందుకే నా కుమారుడా నీ హృదయం నాకివ్వు, దాన్ని రిపేర్ చేసి అందులో నా స్వభావాన్ని నింపుతాను అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అవునా? సెల్ ఫోన్‌లో ఏముంటది? మెమరీ కార్డ్ ఉంటది. అవునా? ఆ మెమరీ కార్డ్, పాత మెమరీ కార్డ్ తీసేస్తే దేవుడు కొత్త మెమరీ కార్డ్ పెడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! అవునా? అందుకే యేసయ్య దగ్గరికెళ్తే ఆయన మన హృదయాన్ని రిపేర్ చేసి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. నూతన ఆత్మను ఇస్తాడు. యేసయ్య వచ్చింది తన యొక్క స్వభావాన్ని మనలో పెట్టడానికి. హల్లెలూయా! అదే క్రిస్మస్. హల్లెలూయా! హ్యాపీ క్రిస్మస్! హ్యాపీ క్రిస్మస్! లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీ మంచితనాన్ని కనబరచడానికి, మీ నామాన్ని ప్రకటించడానికి, మీ మహిమను చూపించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభా. మేమైతే అవిశ్వాసం బట్టి, భక్తిహీనతను బట్టి, సోమరితనాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి ప్రభా మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ప్రభా అయ్యా అనకూడని మాటలు అంటున్నాము తండ్రి. అయ్యా కఠినుడు అంటున్నాము తండ్రి. అయ్యా తండ్రి క్షమించండి ప్రభా. అయ్యా మీరు మంచోళ్ళ అయినందుకు కడుపు మంటగా ఉంటుంది ప్రభా. అయ్యా అలాంటి కడుపు మంటతో ఉన్న వారిని నన్ను దర్శించండి ప్రభా. అయ్యా మిమ్మల్ని దూషించే వాళ్ళని దర్శించండి ప్రభా. మీ మంచితనమును, మీ ప్రేమను, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని అర్థం చేసుకునే జ్ఞానం బిడ్డలుగా దయచేయండి ప్రభా. మీ వాక్యం చదివి ప్రభా, మీతో సహవాసం చేసి ప్రభా అయ్యా మీ ప్రేమను అనుభవించుటకునైనా, మీ కృపను అనుభవించుటకునైనా బిడ్డలందరికీ దయచేయమని అడుగుకుంటూ ఏ ప్రార్థన అంగీకరించారో నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు